నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ వైఖరిని ప్రజలోకి తీసుకెళ్లాలి. హైదరాబాద్లో గాంధీ భవన్లో టీపీసీసీ మేధావుల విభాగం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సూచన. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ప్రజా విధానాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారు. కాంగ్రెస్ లో చేరిన రిటైర్డ్ ఉద్యోగి పోచయ్యకు పార్టీ కండువా కప్పి మాట్లాడిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ప్రజా ప్రతినిధిగా నా బాధ్యత. ఈ నెల 9న నగరంలోని శ్రీరామ గార్డెన్లో మెగా జాబ్ మేళా నిర్వహణ. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి. పలు చోట్ల ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన అధికారులు, బీఆర్ఎస్ నాయకులు, సామాజిక సంఘ నాయకులు. నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్గా భవేష్ మిశ్రా బాధ్యతల స్వీకరణ. స్వాగతం పలికి సన్మానించిన అదనపు కలెక్టర్ భుజంగరావు అధికారులు. భారీ వర్షాల కారణంగా సిరికొండ మండలంలోని కొండాపూర్లో తెగిపోయిన ఊర చెరువు కట్టను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, సిపి సాయి చైతన్య. ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తున్న సిర్నపల్లి వాటర్ ఫాల్స్. తాత్కాలికంగా ఈ రహదారిని మరమ్మతులు చేయించాలని పర్యాటకుల డిమాండ్. 80% పెట్రోళ్లలో 20% ఇథనాల్ మిశ్రమాన్ని కలపడం వల్ల భారీగా వాహనదారులు నష్టపోతున్నారు. K6తో ప్రముఖ వ్యాపారవేత్త దినేష్ రెడ్డి ఆవేదన. జర్నలిస్టుల మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదపడతాయి. నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు క్రీడలు ప్రారంభించి మాట్లాడిన ఏసీపీ ప్రకాష్ యాదవ్. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవచ్చు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని ఎండ్రియాల్లో జూట్ బ్యాగ్లను పంపిణీ చేసిన కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో నిర్వహించిన టీపీసీసీ మేధావుల విభాగం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని పార్టీ సంస్థాగత బలోపేతం, మేధావుల విభాగం విస్తరణ, భవిష్యత్తు కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. ప్రజా సమస్యపై కాంగ్రెస్ పార్టీ వైఖరిని సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై మేధావులు కీలక పాత్ర పోషించాలని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మేధావుల భాగస్వామ్యాన్ని మరింత విస్తరించి సమాజ నిర్మాణంలో వారి ఆలోచనలు, సూచనలు ప్రజలకు ఉపయోగపడేలా కార్యాచరణను వేగవంతం చేయాలని నిర్ణయించాము. ఈ సమావేశంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ ఇంటెలెక్చువల్ సేల్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ దావల్, వైస్ చైర్మన్ పుష్ప లక్ష్మణ్, టీపీసీసీ మేధావుల విభాగం రాష్ట్ర చైర్మన్ అనంతుల శ్యామ్మోహన్, రాష్ట్ర నాయకులు, మేధావుల విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు. బాధ్యతలు స్వీకరించిన ఇన్ఛార్జ్ కలెక్టర్ భవేష్ మిశ్రా, అదనపు కలెక్టర్, అధికారులు స్వాగతం పలికారు. నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్గా భవేష్ మిశ్రా గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఉదయం 10:45 సమయంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్దకు చేరుకున్న ఇన్ఛార్జ్ కలెక్టర్ను అదనపు కలెక్టర్ భుజంగరావు, ట్రైనీ కలెక్టర్ సురేష్, డిఆర్ఓ గీత తదితరులు సదరంగా స్వాగతం పలికారు. నేరుగా తన ఛాంబర్కు చేరుకున్న కలెక్టర్ అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కలెక్టర్ను వివిధ శాఖల అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం అధికారులతో సమావేశమై వివిధ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ప్రజా విధానాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి తెలిపారు. గురువారం ఇందల్వాయి మండలానికి చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ఎంసీ పోచయ్య, ఆ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు నవీన్ గౌడ్ నేతృత్వంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేసే దిశగా కష్టపడి పనిచేయాలని, పార్టీలో కష్టపడ్డ వారికి సముచిత స్థానం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫిషరీస్ పార్టీ చైర్మన్ శ్రీనివాస్, జిల్లా చైర్మన్ కస్ప శ్రీనివాస్, ఇందల్వాయి సర్పంచ్ గంగమణి గంగారం, పార్టీ నాయకులు ఆనంద్, బైరి రవి, అజయ్, నరేష్, నారాయణ, పోచయ్య, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ప్రజాప్రతినిధిగా నా బాధ్యత అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 9వ తేదీన జిల్లా కేంద్రంలోని ఆర్మూర్ రోడ్లో గల శ్రీరామ గార్డెన్లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో 60కి పైగా ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు పాల్గొంటున్నాయని ధన్పాల్ తెలిపారు. ప్రధానంగా 2000కు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, పీజీ తదితర విద్యార్హతలు కలిగిన యువతీ యువకులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పరిశ్రమలకు, నిరుద్యోగులకు మధ్య వారధిగా నిలిచి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. నిజామాబాద్ యువతలో ఎంతో ప్రతిభ ఉందని, వారికి సరైన మార్గదర్శనం అందించడం తన బాధ్యత అని పేర్కొన్నారు. ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితిని తగ్గించేందుకు ప్రముఖ కంపెనీలను నేరుగా ఇందూర్కు తీసుకురావడం కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. అర్హత కలిగిన ప్రతి అభ్యర్థి బయోడేటా, విద్యార్థుల ధృవపత్రాల పత్రాలు, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో ఉదయం 9 గంటల నుంచి హాజరు కావాలని కోరారు. అలాగే జాబ్ మేళాకు సహకరిస్తున్న కంపెనీలు, వాలంటీర్లు, భాగస్వామ్య సంస్థలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 80% పెట్రోళ్లలో 20% ఇథనాల్ మిశ్రమంను కలపడం వల్ల భారీగా వాహనదారులు నష్టపోతున్నారని ప్రముఖ వ్యాపారవేత్త దినేష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయిల్ కంపెనీలన్నీ జాతీయవాదమైన తర్వాత వినియోగదారుల దోపిడీ భారీగా జరుగుతుందని ప్రముఖ వ్యాపారవేత్త, తెలంగాణ రాష్ట్ర పెట్రోలియం డీలర్ సంఘం అధ్యక్షులు దినేష్ రెడ్డి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ రిఫైనింగ్ వ్యవస్థలో భారతదేశం అగ్రగామిగా నిలుస్తుందని K6 ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇథనాల్ 20% పెట్రోలియం కలపడం ద్వారా భారీగా వాహనదారులు నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీస్ ఉన్నాయి, లేకుంటే స్థాపించు, మాకు కావాల్సింది అది. ప్రతి జిల్లాలో, దేశం మొత్తం ప్రతి జిల్లాలో మీరు స్థాపించండి, వద్దని వారు ఎవరు లేరు. రెండోది, ఈ ఎథనాల్ మూలాన ఏం జరుగుతుంది? నష్టం జరిగేది ఇతడికి, లాభం జరిగేది వాళ్లకు, ఇన్ బిట్వీన్ ట్యాక్సేషన్తో జరుగుతుంది. కానీ మీరు ఒక మైలేజ్ పాయింట్ ఆఫ్ వ్యూనే చూస్తున్నారు. నేను ఒక వెహికల్లో ఉన్నారుగా, వెహికల్ డీలర్గా మీరు అడిగిన కరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే 25 ఏళ్ళుగా నేను అబ్జర్వ్ చేస్తున్నా. గత 15 ఏళ్ల క్రితం ప్రపంచంలోని రిఫైనర్ ఆయిల్ రంగంలో దేశం అత్యధిక లాభాలు పొందుతుందన్నారు. ఆయిల్ కంపెనీలన్నీ కేంద్ర ప్రభుత్వాలకు క్యాష్ కౌస్గా మారాయన్నారు. ప్రభుత్వాలు సామాన్యులకు గరాన మోసం చేస్తున్నారని దినేష్ రెడ్డి ఆరోపించారు. ఈ భారీ స్కామ్పై కేంద్ర ప్రభుత్వాలు PMO కార్యాలయాలకు, CBCID వారికి ఫిర్యాదు చేశామని చెప్పారు. డాలర్తో మన చమురు రేట్ అనేది వరల్డ్ వైడ్ ముడిపెట్టారు. ఎప్పుడు అంటే 1971లో ఆయిల్ క్రైసిస్ అనేది వచ్చింది. అంటే మిడిల్ ఈస్ట్లో అనుకోకుండా ఓ రకమైన యుద్ధాలు జరిగి, ఎస్పెషల్లీ ఈజిప్ట్ అండ్ ఇజ్రాయెల్ వీళ్ళ మధ్యన 69లో జరిగిన తర్వాత 71లో ఒకటి ఆయిల్ షాక్ అంటారు దాన్ని. దాని తర్వాత అమెరికా ఏం చేసిందంటే తను బలోపేతం కావడానికి సౌదీ అరేబియాకు ప్రొటెక్షన్ ఇస్తూ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్నిటికీ చమురు డాలర్ ద్వారానే చమురు యొక్క లావాదేవీలు జరగాలనే ఒక కండిషన్ పెట్టింది. సరే, డాలర్ ద్వారా జరిగిందా, బంగారం ద్వారా జరిగిందా మనకెందుకు అనుకోవచ్చు. కానీ యాక్చువల్ అక్కడ బంగారాన్ని రీప్లేస్ చేసి డాలర్ ద్వారా చేయడం నుంచి డాలర్ అనేది బలోపేతం అవుతూ అమెరికన్ ప్రభుత్వానికి పడకల్ వెంకటేశ్వర స్వామి ఆలయ గోపురానికి 50 లక్షల రూపాయలు నిధులు మంజూరు కాపీని ఎమ్మెల్యే భూపత్ రెడ్డి చేతుల మీదుగా గ్రామస్తులు ప్రొస్టింగ్ అందుకున్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి కృషితో జక్రాన్పల్లి మండలం పడకల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ రాజగోపురం నిర్మాణానికి రూపాయలు 50 లక్షలు నిధులు మంజూరు చేయడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం సాయంత్రం స్థానిక సర్పంచ్ స్వప్న పురుషోత్తం నేతృత్వంలో ఎమ్మెల్యేను తన క్యాంప్ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను శాల్వాతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా వెంకటేశ్వర ఆలయ రాజగోపురం నిర్మాణానికి గ్రామస్తులు తన వంతుగా రూపాయలు 10 లక్షల నిధులు పోగు చేయగా రూపాయలు 40 లక్షలు ప్రభుత్వం దేవాదాయ శాఖ కింద మంజూరు చేశారు. అటు అదే ఆలయ ప్రాంగణంలో కళ్యాణ మండప నిర్మాణం కోసం రూపాయలు 5 లక్షలకు సంబంధించిన ఉత్తర్వు పత్రాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందుకున్నారు. ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ప్రజలంతా ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ IDCMS చైర్మన్ సాయారెడ్డి, గ్రామస్తులు అశోక్, బాలగౌడ్, వినయ్, గ్రామాభివృద్ధి కమిటీ భూమారెడ్డి, మల్లయ్య, శ్రీధర్, విఠల్, మహేందర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ 92వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
నిజామాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఆదేశాల మేరకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ 92వ జయంతి వేడుకలు అదనపు పోలీస్ కమిషనర్ ఎన్ శుభం ప్రకాష్ పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు పోలీస్ కమిషనర్ శుభం ప్రకాష్ మాట్లాడుతూ 1934 ఆగస్టు 6న వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామంలో జన్మించారని 1952 సంవత్సరం ముల్కీ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 1954లో రాష్ట్రాల పునర్విభజన కమిషన్ ముందు యువకుడు జయశంకర్ ధాటిగా వాదించారు. కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఎదిగారు. సామాజిక తెలంగాణ అంటూ ముందుకొచ్చి ఉద్యమ ధోరణుల పట్ల స్పందిస్తూ భౌగోళిక తెలంగాణను సాధించుకున్న తర్వాతే మిగతా కోణాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని చెప్పేవారు. తెలంగాణ నా కళ అని పదే పదే చెప్పేవారు అని తెలియజేశారు. ప్రతి ఒక్కరు బంగారు తెలంగాణ కోసం శ్రమించాలని, భవిష్యత్తు తరాల కోసం అనునిత్యం ప్రతి ఒక్కరు కష్టపడాలని, భావితరాల కోసం బంగారు బాట వేయాలని పోలీస్ శాఖ సిబ్బందికి అదనపు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పిలుపునిచ్చారు. ఈ జయంతి సందర్భంగా టాస్క్ ఫోర్స్ ఏసీపీ నరేందర్, ఏఆర్ఏసీపీ శ్రీరాములు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, ఏఓ శ్రీమతి అసియా బేగం, ఆఫీస్ సూపరింటెండెంట్ శంకర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ ధరణి కుమార్, శేఖర్ బాబు, సతీష్ యాదగిరి, పోలీస్ కార్యాలయం సిబ్బంది, సీసీఆర్బీ సిబ్బంది, సిఎస్బీ సిబ్బంది, ఐటీ కోర్ సిబ్బంది, పోలీస్ కంట్రోల్ రూమ్ సిబ్బంది, సెంట్రల్ కంప్లైంట్ సెల్ సిబ్బంది, భరోసా సెంటర్ సిబ్బంది హాజరు కావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ప్రతికూల సవాళ్లు ఎదుర్కొంటున్నప్పటికీ సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి రాజీ పడడం లేదని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోపాల్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 27 మంది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు 27,03,132 విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఓవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి రెండింటినీ జోడెద్దులా ముందుకు తీసుకెళ్తుందని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిందని విమర్శించారు. ఆ అప్పులతో పాటు వాటికి వడ్డీలను చెల్లిస్తూనే రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సాగిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవి చలందర్ రెడ్డి, ప్రతాప్ సింగ్, ఆయా గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ఎంఆర్ఓ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని కంటేశ్వర్లో తెలంగాణ సిద్ధాంతకర్త, ఆత్మగౌరవ పోరాట పథ నిర్దేశకుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ చౌరస్తాలో గల ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ విగ్రహం వద్ద పూలమాలలు వేసి ఆయన నిస్వార్థ సేవలను, తెలంగాణ ఉద్యమానికి ఆయన అందించిన సైద్ధాంతిక భరోసాను స్మరించుకుంటూ ఘనంగా నివాళులను బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు అందించారు. వారి సిద్ధాంతమే లేకుంటే తెలంగాణ సాధ్యమయ్యేది కాదని, జయశంకర్ సార్ ఒక బీసీ బిడ్డ అయినందుకు గర్వపడుతున్నామని జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు. తెలంగాణ పోరాటంలో అసూలు బాసిన 1200 మంది వీరుల్లో సింహభాగం బీసీలేనని రాష్ట్ర ఉపాధ్యక్షులు బుస్స ఆంజనేయులు అన్నారు. ఈ కార్యక్రమంలో నరాల సుధాకర్తో పాటు బుస్స ఆంజనేయులు, ఆకుల ప్రసాద్, అపర్ణ, చంద్రకాంత్, శ్రీనివాస్, నర్సయ్య, రేఖా, అనిల్, సత్యనారాయణ, సదానంద్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో అన్ని తానే ముందుండి స్వరాష్ట్రం కళను సాకారం చేసిన మహోన్నతమైన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆ మహానీయుడి జయంతి వేడుకలను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించారు. అనంతరం ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడుతూ జయశంకర్ సార్ కలలు కన్న తెలంగాణ దిశగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వాన రాష్ట్రంలో సుభిక్ష పాలన కొనసాగుతుందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆ మహానీయుడు మేధస్సుతో స్వరాష్ట్రం కళ సాకారమైందన్నారు. ఆయన చూపించిన బాటలో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి పొలసాని శ్రీనివాస్, టిచ్పల్లి సొసైటీ చైర్మన్ రామచందర్ గౌడ్, దర్పల్లి పార్టీ మండల అధ్యక్షుడు నరేష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎగువన కురిసిన వర్షాలకు తెగిపోయిన ఊర చెరువు కట్టను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పరిశీలించారు. ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా సిరికొండ మండలం కొండాపూర్ ఊర చెరువు కట్ట తెగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి గురువారం కొండాపూర్ చెరువు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. తొలుత కొండాపూర్, సిరికొండ మధ్య గల కల్వర్టును పరిశీలించారు. అనంతరం కొండాపూర్ ఊర చెరువు కట్టపై కలియ తిరుగుతూ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం తుంపల్లి, కొండాపూర్ మధ్య గల దెబ్బతిన్న కల్వర్టు పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ కొండాపూర్ ఊర చెరువు శిఖంభూమిలో కబ్జాకు గురి కావడం కారణంగానే కట్ట తెగిపోవడంతో కారణమైందన్నారు. తొలుత దెబ్బతిన్న కల్వర్టులను సాధ్యమైనంత త్వరితగతిన మరమ్మతులు చేపట్టాలని సంబంధిత ఇరిగేషన్ అధికారులకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. అటు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్తో స్వయంగా చరవాణిలో మాట్లాడి ప్రస్తుత పరిస్థితులను వివరించారు. పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు తెలిపారు. కబ్జాకు గురైన చెరువు శిఖం భూములను సర్వే చేపట్టి మార్కింగ్ చేయాలని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. కబ్జాలో ఎవరు ఉన్నా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. చెరువు కట్ట తెగిపోవడంతో ప్రభావిత ప్రాంతాల్లోని పంట పొలాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.
చేరుకున్న ఎమ్మెల్యే బాధిత రైతులకు ఆదుకుంటామని వెల్లడించారు. జరిగిన నష్టాన్ని అధికారులతో సర్వే నిర్వహించి నివేదికను ప్రభుత్వానికి సమర్పించి పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ సాయారెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు గొల్ల ఎర్రన్న, ఉమ్మాజీ నరేష్, బాకారం రవి, మునిపల్లి సాయిరెడ్డి, చందర్ నాయక్, కొండాపూర్ సర్పంచ్ జీవన్, ఆయా గ్రామాల సర్పంచ్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నీళ్లు తగ్గిన తర్వాత వాళ్ళు వచ్చి చూసి ప్రభుత్వం కూడా ఒక నివేదిక అందజేస్తాం. ఏంటంటే ఎన్ని ఎకరాల పొలాలు నష్టం జరిగింది ఏం కథ మరి దాన్ని ప్రభుత్వం తీసుకుపోయి మరి వాళ్ళకు కూడా ఏదైనా కాంపన్సేషన్ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందని ప్రభుత్వం పంపిస్తాం. సో ఇవాళ ఈ రిపేర్ ఆఫ్ ద రోడ్స్ మాత్రం ఇమ్మీడియట్గా వార్పులో చేయమని చెప్పడం ఎక్స్ప్రెషన్ రాగానే చేపిస్తాం. ఫండ్స్ రిలీజ్ చేసి చేపిస్తామని చెప్పారు. ఇప్పుడే అంటే ఈ ఎస్టిమేషన్ రాగానే మేము ఒక ఏజెన్సీని చూడండి. కొండాపూర్ గ్రామ చెరువు కట్టను పోలీస్ కమిషనర్ పరిశీలించారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో సిరికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్ గ్రామ శివార్లో ఉన్న చెరువు కట్టకు భారీగా బుంక పడడంతో చెరువు కట్ట తెగిపోయి చెరువులోని నీరు పూర్తిగా బయటకు వెళ్లిపోయింది. ఈ ఘటనతో పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య సంఘటనా స్థలాన్ని సందర్శించి చెరువు కట్ట పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించారు. చెరువు కట్ట తెగిపోవడానికి గల కారణాలు, నీటి ప్రవాహం దిశ, జరిగిన నష్టం, సమీప గ్రామాలపై ప్రభావం, ప్రజల భద్రతకు తీసుకుంటున్న చర్యలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఘటన అనంతరం పోలీసులు అప్రమత్తమై స్థానిక అధికారులతో సమన్వయం చేస్తూ ప్రజలకు అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు కమిషనర్ తెలిపారు. ఈ సందర్భంగా దర్పల్లి సిఐ భిక్షపతి, సిరికొండ ఎస్ఐ జె రామకృష్ణ, దర్పల్లి ఎస్ఐ జి సందీప్, గ్రామ సర్పంచ్ మానస శ్రీధర్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. నగరంలోని 20వ డివిజన్లో కార్పొరేటర్ న్యాలం సునీత రాజు ఆధ్వర్యంలో జిల్లా వైద్యారోగ్య శాఖ వారు ఉచిత మెగా హెల్త్ క్యాంపుకు విశేష స్పందన లభించింది. నగరంలోని 20 డివిజన్ ఎల్లమగుట్ట ప్రాంతంలో సోనీ ఫంక్షన్ హాల్లో న్యాలం సునీత రాజు ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కాలనీవాసులు దాదాపు 400 నుండి 500 వరకు కాలనీవాసులు ఉచిత హెల్త్ క్యాంపులో పాల్గొన్నారు. ఈ క్యాంపులో కంటి వైద్యం, బీపీ, రక్త పరీక్షలు, టీబీ, ఎక్స్రే లాంటి పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు శ్రీనివాస్, గంగాధర్, మిట్టు సాగర్, ప్రసాద్ రాజు, డాక్టర్ కీర్తి, డిప్యూటీ డిఎంహెచ్ఓ సికిందర్ నాయక్, డాక్టర్ చైతన్య, ఆశా వర్కర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మశరత్ రెడ్డి తెలిపారు. బోధన్ పట్టణంలో వన మహోత్సవం ఉత్సాహంగా జరిగింది. స్థానిక ప్రభుత్వ కళాశాల ప్రహరీ గోడ వెంట పచ్చదనాన్ని పెంపొందించే ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మశరత్ రెడ్డి స్వయంగా మొక్కలు నాటి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని గుర్తు చేశారు. ప్రజలందరూ తమ ఇండ్లలో, పరిసరాల్లో విరివిగా మొక్కలు నాటాలి. కేవలం నాటడంతోనే సరిపెట్టకుండా నాటిన ప్రతి మొక్కను బాధ్యతగా పెంచి పోషించి సంరక్షించాలని ఆమె అందరికీ పిలుపునిచ్చారు. ఈ వన మహోత్సవ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ మరియు మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, పట్టణంలోని వివిధ వార్డుల కౌన్సిలర్లు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు, మహిళా సంఘాల సభ్యులు మరియు పాఠశాల విద్యార్థినులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తర్వాత మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి పద్మ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం పరితపించిన గొప్ప వ్యక్తి జయశంకర్ సార్ అని కొనియాడారు. ఆయన కలలు గన్న తెలంగాణ అభివృద్ధి కోసం, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ జయంతి వేడుకలలో మున్సిపల్ చైర్పర్సన్ తో పాటు మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, అధికారులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. శిశువుకు తల్లిపాలే సంపూర్ణ ఆరోగ్యమని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సూచించారు. మహిళా అభివృద్ధి, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖతో పాటు జిల్లా వైద్యారోగ్య శాఖ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం తాడ్వాయి మండలంలోని ఎర్రపహాడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం, అలాగే బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా బేబీ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ మాట్లాడుతూ నవజాత శిశువుకు తల్లిపాలు ప్రకృతి ప్రసాదించిన సంపూర్ణ ఆహారమని తెలిపారు. పుట్టిన గంటలోపే శిశువుకు తల్లిపాలు పట్టించడం ద్వారా శిశువు ఆరోగ్యంగా ఎదగడంతో పాటు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని పేర్కొన్నారు. తల్లులు మొదటి 6 నెలల పాటు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, డబ్బా పాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించవద్దని సూచించారు. ప్రజా ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన బ్రెస్ట్ ఫీడింగ్ క్యాబిన్లను బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తల్లిపాల ప్రాముఖ్యతపై సమాజంలో మరింత అవగాహన కల్పించేందుకు అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యతను వివరిస్తూ రూపొందించిన అవగాహన పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం బేటీ బచావో బేటీ పడావో
ఓ కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడ శిశువుకు జన్మనిచ్చిన తల్లులకు జిల్లా కలెక్టర్ బేబీ కిట్లను పంపిణీ చేశారు. ఆడబిడ్డ పుట్టుకను కుటుంబాలు ఆనందంగా స్వాగతిస్తూ బాలికల విద్య, ఆరోగ్యం, భద్రతకు ప్రతి ఒక్కరు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లాలో ఈ తరహా బేబీ కిట్ పంపిణీ కార్యక్రమాన్ని తొలిసారిగా నిర్వహించడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు స్థానిక సంస్థల కలెక్టర్ ఎన్వై గిరి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకట్, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయ సూపరింటెండెంట్ అరుణ్ భాస్కర్, కామారెడ్డి ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ సిడిపో కవిత, తహసీల్దార్ శ్వేత, వైద్యాధికారి డాక్టర్ కాశీ, ఐసిడిఎస్ సూపర్వైజర్లు, గ్రామ సర్పంచ్ మల్లవ, జిల్లా మహిళా సాధికారత సిబ్బంది, పోషణ అభియాన్ సమన్వయకర్త, ఆసుపత్రి సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, బాలింతలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. క్రికెట్ విజేతగా నిజామాబాద్ జట్టు, రన్నర్గా ఇందు జట్టు, జర్నలిస్టుల మానసిక ఉల్లాసానికి క్రీడలు ముఖ్యమని నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్ యాదవ్ అన్నారు. స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా పోటీలు ఉత్సాహంగా గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్ యాదవ్ మాట్లాడుతూ ఆగస్టు 15 పురస్కరించుకొని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం క్రీడలు నిర్వహించడం, అందులో భాగంగా మొదటిగా క్రికెట్ మ్యాచ్ను పోలీస్ పరేడ్ మైదానంలో ఇందు జట్టు, నిజామాబాద్ జట్టుకు మ్యాచ్ ప్రారంభించడం జరిగిందన్నారు. క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. నిర్విరామంగా ప్రతిరోజు వార్తలలో జర్నలిస్టు నిమగ్నమై ఒత్తిడికి గురవుతున్న జర్నలిస్టులకు ఈ పోటీలు ఉపశమనం కలిగిస్తాయని అన్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పంచారెడ్డి శ్రీకాంత్, వాగ్మారే సుభాష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జనవరి 26, ఆగస్టు 15 జర్నలిస్టులకు నిర్వహించే క్రీడల్లో భాగంగా ఈ సంవత్సరం కూడా యథావిధిగా నిర్వహించామని తెలిపారు. జర్నలిస్టులు నిత్యం వార్తల బిజీలలో ఉంటారని, ఇలా క్రీడలు ఆడడం జర్నలిస్టులకు ఈ పోటీలు ఉపశమనం కలిగిస్తాయని అన్నారు. క్రికెట్ పోటీలలో పాల్గొన్న క్రీడాకారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. క్రీడలకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు. క్రికెట్ మ్యాచ్లను ఆర్గనైజింగ్ చేసిన ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు గోవిందరాజు, ఈసీ సభ్యుడు జైపాల్ను అభినందించారు. ఇదిలా ఉండగా ఇందు జట్టు మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ చేసిన ఇందు జట్టు నిర్మిత 15 ఓవర్లలో 112 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. అనంతరం బ్యాటింగ్ దిగిన నిజామాబాద్ జట్టు నిర్ణీత 15 ఓవర్లలో 14.4 ఓవర్లోనే లక్ష్యాన్ని ఛేదించి 114 పరుగులు చేసి ఘన విజయం సాధించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కోశాధికారి రాజ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజు, ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 15 సందర్భంగా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ తరఫు నుంచి మిత్రులు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా జర్నలిస్ట్ అందరూ కూడా ప్రతి సంవత్సరం జరిపే విధంగా స్పోర్ట్స్ కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతుంది మన పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో. అందులో భాగంగా ఇవాళ ఇందూర్ వర్సెస్ నిజామాబాద్ క్రికెట్ టీంలు మన మ్యాచ్ ఆడబోతున్నాయి. దీనికి ఇప్పుడే ఇనాగ్రేషన్ చేసుకున్నాం. అదేవిధంగా ఇంకా మిగతా క్రికెట్ తర్వాత క్రికెట్, చెస్, క్యారమ్స్, షటిల్ ఇట్లాంటి అన్ని వివిధ కేటగిరీల్లో ఈ స్పోర్ట్స్ నిర్వహించడం జరుగుతూ ఉంది. రోజు 24 అవర్స్ యాజ్ మేము పోలీస్ లాగానే వేరు మిత్రులు, జర్నలిస్ట్ మిత్రులు కూడా తీవ్రమైన ఒత్తిడిలో, పని బాధ్యతల్లో 24 అవర్స్ 24/7 ఉంటారు. కాబట్టి ఒక ఎవ్రీ ఇయర్ ఇట్లాంటి స్పోర్ట్స్ నిర్వహించడం వల్ల మానసికంగా అదేవిధంగా కొంచెం రిలాక్స్ అవుతారు. కాబట్టి ఇట్లాంటి స్పోర్ట్స్ ఎవరి ఇయర్ నిర్వహించడం మంచి సాంప్రదాయం. అదేవిధంగా ఇట్లాంటి సమాజంలో వనరులు అందరికీ సమానంగా అందాలనేదే మనందరి ఆలోచన కావాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. సామాజిక న్యాయం అనగానే అగ్రవర్ణాలకు వ్యతిరేకం అనుకుంటారు, కానీ నరులు సమానంగా పంచుకోవాలన్నది సామాజిక న్యాయం అన్నారు. అగ్రవర్ణ మిత్రులు ఒకసారి పునరాలోచించాలని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నారన్నారు. 100 మందికి 100 రొట్టెలు ఉంటే తల ఒకటి తినడం న్యాయం, ధర్మం. కానీ 10 మంది బలవంతులు 90 రొట్టెలు తింటుంటే 90 మంది బలహీనులు 10 రొట్టెలు తింటున్నారని ఇది న్యాయమా, ధర్మమా అని ప్రశ్నించారు. భారతదేశంలో ఎప్పుడు ఏ పరివర్తన వచ్చిన అగ్రవర్ణాలోని ప్రజాస్వామ్యవాదులు కలిసి వచ్చి ఆ మార్పులు తీసుకువచ్చారని చెప్పారు. ఇవాళ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభలో కవిత మాట్లాడారు. క్షత్రియుడైన గౌతమ బుద్ధుడు, సమూ మహారాజు స్ఫూర్తితో అగ్రవర్ణాల మిత్రులు సామాజిక న్యాయం కోసం కృషి చేయాలన్నారు. గౌతమ బుద్ధుడు, సాహు మహారాజు ఆదర్శంతో సామాజిక న్యాయం కోసం టీఆర్ఎస్ పాటుపడుతుందన్నారు. దున్నేవాడిదే భూమి అన్న నినాదంతో దొరలనందరినీ గడిల నుంచి తరిమి కొట్టడంతో ఆర్థికంగా ఉన్న అసమానతలను తొలగించే ఒక అడుగు పడిందన్నారు. కానీ సామాజికంగా కుల వివక్షపై జరగాల్సిన పోరాటాలు అనుకున్నంత స్థాయిలో జరగలేదన్నారు. అందుకే తెలంగాణలో ఇప్పటికీ కుల వివక్ష, సామాజిక అన్యాయం జరుగుతుందన్నారు. ఈ న్యాయం చేసేందుకు టీఆర్ఎస్ సంకల్పం తీసుకుంటుందన్నారు. సామాజిక న్యాయంపై కవితకు ఏం సంబంధమని కొంతమంది మాట్లాడతారు. అలాంటి వారికి చెప్తున్నా చెవులు విప్పి వినాలన్నారు. నేను ఒక అగ్రవర్ణంలో పుట్టాను. ఇది నా చేతుల్లో లేని పని. కానీ నేను ఎలా జీవించాలి, ఎవరి కోసం పనిచేయాలో మాత్రం నా చేతిలో ఉందన్నారు. అందుకే అణగారిన వర్గాల కోసం కనీసం వార్డు మెంబర్ కూడా
కూడా కాలేకపోయిన కులాలతో కలిసి పనిచేస్తూ వారికి సాధికారత తెచ్చే వరకు నా జీవితం అంకితం చేస్తున్నానని చెప్పారు. విదేశాలకు వెళ్తున్న మనవారిని అక్కడి వారు వివక్ష చూపుతుంటే అది రేసిజం అంటున్నా. మరి మన పక్కనే ఉన్న వివక్షను తుడిచివేయద్దా అని అన్నారు. స్వతంత్రం వచ్చిన నాడే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చారో ఆనాడే బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి ఉంటే ఇప్పుడు మన దేశం అమెరికాతో పోటీ పడేవారమన్నారు. నేను ఒక అగ్రవర్ణాల్లో పుట్టిన బిడ్డని ఈ మీటింగ్ కాగానే చాలా మంది పల్లికి ఇచ్చుకుంటూ అడుగుతారు, ఈమెకేం సంబంధం సామాజిక న్యాయంతోనని. వారికి చెప్తున్నా, చెవులు తెలుసుకొని వినాలి. నేను ఒక అగ్రవర్ణాల్లో పుట్టిన బిడ్డని గర్వంగా చెప్తా ఉన్నా. ఎందుకంటే నా పుట్టుక నా చేతిలో లేదు. ఎవరి పుట్టుక మీద వాళ్ళ గర్వం ఉండాల్సిందే. కానీ ఎట్లా జీవించాలో, ఎట్లా పనిచేయాలో, ఎవరి కోసం పనిచేయాలో, ఏ విధానంతో పనిచేయాలో అది నా చేతిలోనే ఉంది. అందుకే ఇవాళ తెలంగాణలో ఉన్న అన్ని అణగారిన వర్గాలతోని, అణచివేయబడ్డ కులాలతోని, ఇప్పటికీ కనీసం ఒక వార్డు మెంబర్ కానటువంటి కులాలతోని, గ్రామ పంచాయతీ ముఖం తెలవని కులాలతోని, అసెంబ్లీ ఎట్లుంటుందో అర్థం కానటువంటి కులాలతోని, వారితోని కలిసి పనిచేసి వారితోని భుజం తట్టి నిజామాబాద్ నగరంలోని శ్రద్ధానంద్ గంజ్లో గల శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో శతచండీ సహిత రుద్రయాగం నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ నగరంలో శ్రద్ధానంద్ గంజ్ గల ఉమామహేశ్వర స్వామి దేవాలయం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు అత్యంత వైభవంగా ధార్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆగస్టు 6, 7, 8 తేదీలో శతచండీ సహిత రుద్రయాగములు, వర్ణయాగములు, శివపార్వతుల కళ్యాణం, పుష్పయాగం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి శ్రీ 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 విద్యారణ్య భారతి స్వామి, శ్రీ 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 మధుసూదనానంద సరస్వతి స్వామి ఆశీర్వాదములతో జరుగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ యాగాలను ఉమామహేశ్వర స్వామి దేవాలయ కమిటీ, నిజామాబాద్ జిల్లా మర్చెంట్స్ అసోసియేషన్ మరియు నిజామాబాద్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. దేవాలయ కమిటీ అధ్యక్షులు శ్రీ రాస్యరూప్ డాలియా, కార్యదర్శి కాపూర్తి వీరల్ గుప్తా, కోశాధికారి వనపర్తి అమరేందర్ గుప్తా మాట్లాడుతూ ప్రజల సుఖశాంతుల కోసం, సమృద్ధిగా వర్షాలు కురవడం కోసం ఈ యాగాలు నిర్వహిస్తున్నామని, భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. యాగంలో ఉమామహేశ్వర దేవాలయ సేవా భక్త బృందం, సూరన్న అయ్యప్ప సేవా భక్త బృందం, కనెక్క పరమేశ్వరి దేవాలయ సేవా భక్త బృందం పాల్గొంటున్నారు. ఆచార్య కొత్తపల్లి జయశంకర్ ఆశయాలను ఆచరణలో పెట్టి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి బాధ్యత అని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన మహానీయుడని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం నిరంతర పోరాటం చేసిన గొప్ప మేధావి, విద్యావేత్త, ఉద్యమకారుడిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. సమాజ అభివృద్ధి, విద్యా వికాసం, సామాజిక న్యాయం, ప్రాంతీయ సమానత్వం కోసం ఆచార్య జయశంకర్ చేసిన సేవలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని కలెక్టర్ తెలిపారు. వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టి ప్రజల ఆకాంక్షల సాధనకే తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తిత్వమని కొనియాడారు. ఆచార్య జయశంకర్ చూపిన మార్గంలో నడుస్తూ ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రతి ప్రభుత్వ ఉద్యోగి అంకిత భావంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టి సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, అదనపు కలెక్టర్ ఎన్వై గిరి, జిల్లా రెవెన్యూ అధికారి పాండు, పీసీ వెల్ఫేర్ నర్సయ్య, టీఎన్జీఓ అధ్యక్షుడు నరళ వెంకటరెడ్డి, కార్యదర్శి నాగరాజు, ఫిజో అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి, సెక్రటరీ సాయిరెడ్డి, జిల్లా అధికారులు, వివిధ శాఖల అధిపతులు, కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కామారెడ్డి ఈవీఎం గోదాంను జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తనిఖీ చేశారు. కామారెడ్డి జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాంను జిల్లా కలెక్టర్ నెలవారీ తనిఖీలో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా గోదాంలో అమలవుతున్న భద్రతా ఏర్పాట్లు, ద్వంద్వ తాళాల విధానం, సీసీటీవీ కెమెరాల పనితీరు, అగ్నిమాపక పరికరాల అందుబాటు, సందర్శకుల నమోదు పుస్తకం, భద్రత, రిజిస్టర్ల నిర్వహణ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం
ఈవీఎం గోదాంలో అన్ని భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులను ఆదేశించారు. గోదాంలో 24 గంటల భద్రత, సీసీటీవీ పర్యవేక్షణ నిరంతరం కొనసాగాలని, రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని సూచించారు. ఎన్నికలకు సంబంధించిన సామగ్రి భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని స్పష్టం చేశారు. ఈ తనిఖీలో అదనపు కలెక్టర్ విక్టర్, అదనపు స్థానిక సంస్థల కలెక్టర్ ఎన్వై గిరి, సంబంధిత ఎన్నికల శాఖల అధికారులు, గోదాం ఇన్ఛార్జ్ పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ వాసవి సేవాదళ రాష్ట్ర కార్యదర్శిగా తోడ్పునూరి రామ్మోహన్ నియమితులయ్యారు. ఈ నియామకంపై ఆర్య వైశ్య సంఘాల ప్రతినిధులు, ఆయన సన్నిహితులు హర్షం వ్యక్తం చేస్తూ శుభ అభినందనలు తెలిపారు. నాపై నమ్మకంతో రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతను అప్పగించిన తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షుడు అమ్మరవాది లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షుడు మేటూరి మురళి, వాసవి సేవాదళ రాష్ట్ర అధ్యక్షుడు మహంకాల విజయ్కు రామ్మోహన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన నియామకానికి సహకరించిన మిత్రుడు మాదాని శ్రీధర్తో పాటు ప్రత్యక్షంగా పరోక్షంగా తోడ్పడిన ప్రతి ఒక్కరికి పేరుపేరున ధన్యవాదాలు తెలియజేశారు. వాసవి సేవాదళ ఆశయాలకు అనుగుణంగా ఆర్య వైశ్యులు ఐక్యత, సంఘం అభివృద్ధి, సామాజిక సేవా కార్యక్రమాల విస్తరణకు అంకితభావంతో కృషి చేస్తానని రామ్మోహన్ పేర్కొన్నారు. రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన తొడుపునూరి రామ్మోహన్ కు పలువురు సంఘ నాయకులు, మిత్రులు, శ్రేయాభిలాషులు శుభాకాంక్షలు తెలిపారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులు రీల్స్ తీయడం వివాదాస్పదమైంది. ఆర్మూర్ డివిజన్ పరిధిలోని సుమారు 80 మంది వ్యాయామ ఉపాధ్యాయులకు కిసాన్ నగర్లో నిన్నటి వరకు 3 రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించారు. శిక్షణకు హాజరయ్యి వ్యాయామ ఉపాధ్యాయులు గురువారం తరగతి గదిలోని పాటలపై డాన్స్ చేస్తూ రీల్ తయారు చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టారు. దాంతో పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పాఠాలు చెప్పవలసిన తరగతి గదిలో రీల్స్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దానిపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. డిచ్పల్లి మండలం కిల్లా డిచ్పల్లి గ్రామంలో ఘనంగా తల్లిపల్ల వారోత్సవాలు నిర్వహించారు. కిల్లా డిచ్పల్లి గ్రామ సర్పంచ్ లోకిడి యాదగిరి అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా మాతా శిశు సంక్షేమం సిడిపిఓ భరత్ హాజరై కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుస్థిరమైన జీవితం ప్రారంభానికి తల్లిపాలు శ్రేష్టమని అన్నారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుండి 7 వరకు నిర్వహించే ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా మాతా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. సుస్థిరమైన జీవితం ప్రారంభానికి తల్లిపాలు శ్రేష్టం, మంచి ఫలితాలను ఇస్తున్న చర్యలను మరింత బలోపేతం చేయడం ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. గ్రామ సర్పంచ్ లోకిడి యాదగిరి మాట్లాడుతూ శిశువు జన్మించిన తొలి గంటలోనే తల్లిపాలు అందించడం ద్వారా శిశువుకు అవసరమైన పోషకాలు లభిస్తాయని, రోగనిరోధక శక్తి పెరుగుతుందని వివరించారు. తల్లిపాలు శిశువుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు, మానసిక వికాసానికి ఎంతో దోహదపడతాయని, తల్లులకు కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెప్పారు. 6 నెలల వయసు వరకు శిశువులకు తల్లిపాలు మాత్రమే అందించాలని, అనంతరం పోషకాహారంతో పాటు తల్లిపాలను కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దొర్నాల సౌజన్య, గ్రామ కార్యదర్శి అజయ్, రామాలయ కమిటీ చైర్మన్ డాక్టర్ ఏజీ దాసు, వార్డు మెంబర్లు నాయకుడి రాజేందర్, రవీందర్, రైటర్ సుమన్ రాజారెడ్డి, ఐసీడీఎస్ జిల్లా కోఆర్డినేటర్ రాంబాబు, ఐసీడీఎస్ డిడబ్ల్యూఓ సౌందర్య, సూపర్వైజర్ రాధాలక్ష్మి, అంగన్వాడీ టీచర్లు అనిత, రేఖ, స్వప్న, శుభం రాణి, శ్రవంతి, రాజమణి, ఎంఎల్హెచ్పి సూపర్వైజర్ స్వప్న, ఐకేపీ వివో సవిత, ఆశా వర్కర్లు గంగమణి, వేదవతి, శోభారాణి తదితరులు పాల్గొన్నారు. సూపర్వైజర్ స్వప్న, ఐకేపీ వివో సవిత, ఆశా వర్కర్లు గంగమణి, వేదవతి, శోభారాణి తదితరులు పాల్గొన్నారు. గోల్డ్ లవర్స్ ఆభరణాల కొనుగోలుదారులకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తున్న బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకున్న పరిమాణాలు, ఆర్థిక అనిశ్చితుల ప్రభావంతో దేశంగా పసిడి ధరలు మళ్లీ రికార్డు స్థాయికి చేరుకునేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన మేలిమి బంగారం 10 గ్రాములపై 2,890 భారీగా పెరిగి 1,49,730 మార్కుకు చేరింది. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాములపై రూపాయలు 2,650 ఎగబాకి ప్రస్తుతం 1,37,250 వద్ద నమోదైంది. ఇక కేజీ వెండి ధర ఎలాంటి తగ్గుదల లేకుండా 2,40,000 వద్ద కొనసాగుతుంది. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని ఎన్రియాల్ గ్రామంలో ప్లాస్టిక్ రహిత గ్రామాల ఏర్పాటులో భాగంగా పైలట్ ప్రాజెక్టును ప్రారంభించి ప్రతి ఇంటికి జూట్ సంచులను పంపించేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు నేల సారాన్ని దెబ్బతీయడంతో పాటు నీటి వనరులను కలుషితం చేస్తున్నాయని తెలిపారు. పశువులు ప్లాస్టిక్ ను తినడం వల్ల వాటి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని, ప్లాస్టిక్ ను కాల్చడం వల్ల వెలువడే విషపూరిత వాయువులు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. ప్లాస్టిక్ వినియోగం కారణంగా కాలువలు మూసుకుపోయి పారిశుద్ధ్య సమస్యలు, దోమల వ్యాప్తి, వివిధ వ్యాధులు పెరిగే ప్రమాదం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు స్థానిక సంస్థల కలెక్టర్ ఎన్వై గిరి, ఎంపీడీఓ, తహసీల్దార్, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, స్వయం సహాయక సంఘాల సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇందల్వై మండలంలోని సిడ్నపల్లి వాటర్ ఫాల్స్ పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇందల్వై మండలం సిర్నపల్లిలోని ఇందూరు నయాగరా జలపాతంగా పేరొందిన శీలం జానకీబాయి చెరువు అలుగు పోస్తుంది. ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉండడంతో సిర్నపల్లిలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న జానకీబాయి చెరువు పూర్తి స్థాయిలో నిండి అలుగు పొంగి పొర్లుతోంది. జలపాతాన్ని తలపించేలా 40 అడుగుల ఎత్తు నుంచి నీరు పడుతూ ఉండడంతో ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తోంది. చెరువు అలుగుపోవడం తెలుసుకున్న ప్రకృతిని ఆస్వాదించడానికి పర్యాటకులు వస్తున్నారు. రోడ్డు మార్గం సరిగ్గా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. తాత్కాలికంగా అయినా రోడ్డును మరమ్మతులు చేసి పర్యాటక క్షేత్రంగా సిర్నపల్లి వాటర్ ఫాల్స్ చేయాలని ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు. తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ 92వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. VEWA విశ్వకర్మ ఉద్యోగుల సంక్షేమ సంఘం నిజామాబాద్ ఆధ్వర్యంలో VEWA రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘువరం గోపాలకృష్ణ మరియు VEWA నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీరామ సతీష్ కుమార్, కార్యదర్శి సిరిపురం నారాయణ, కోశాధికారి కొత్తపల్లి శ్రీధర్, ఆచార్య అధ్యక్షులు నూనె రామచందర్, నిజామాబాద్ డివిజన్ అధ్యక్షులు విశ్వరోజ్ శ్రీనివాస్, కార్యదర్శి ఇందు శ్రీనివాస్, పిడి శెట్టి ప్రవీణ్ పాల్గొన్నారు. వారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ ఉద్యమంలో చేసినటువంటి కృషిని కొనియాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క జీవిత చరిత్రను పాఠ్యాంశంగా రాష్ట్ర ప్రభుత్వం పొందుపరచాలని విజ్ఞప్తి చేశారు. వేల్పూర్ మండలం కేంద్రంలోని PRS కార్యాలయంలో తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ సార్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. వేల్పూర్ BRS కార్యాలయంలో జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా BRS నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ చేసిన సేవలు మరవలేనివని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నష్టపోతున్న తెలంగాణ గురించి ఎన్నో వ్యాసాలు, పుస్తకాలు వ్రాసారని అన్నారు. జయశంకర్ సార్ 1934 ఆగస్టు 6వ తేదీన వరంగల్ జిల్లాలో జన్మించారని, 2011 జూన్ 21న మరణించారని అన్నారు. ఆయన కనిన కలలను కేసీఆర్ నిజం చేయడం జరిగిందని అన్నారు. ఆయన ఆశయాలతో ప్రతి ఒక్కరూ ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు రేగుళ్ల రాములు, సర్పంచ్ మొండి అశోక్, తాళ్ల మోహన్, సుంకరి రాము, గుజరాతీ అశోక్, రాజేందర్, దయాకర్, BRS నాయకులు పాల్గొన్నారు. సిపిఐ ఆధ్వర్యంలో రైల్ ఓవర్ బ్రిడ్జ్ పనులు పరిశీలించారు. సిపిఐ పార్టీ కేంద్ర కమిటీ ప్రజా సమస్యలపై పాదయాత్ర నిర్వహించాలని పిలుపులో భాగంగా నిజామాబాద్లోని మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులను సందర్శించారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై ఓమయ్య మాట్లాడుతూ మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్కు రూపాయలు 93.12 కోట్ల నిధులతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 2022 జనవరి 17వ తారీఖున బ్రిడ్జ్ నిర్మాణ పనులను ప్రారంభించి 2025 డిసెంబర్ నాటికి పూర్తి చేయాల్సి ఉన్న నేటికి సగం పనులు కూడా పూర్తి కాక అసంపూర్తిగా పనులు నడవడంతో హైదరాబాద్ నుండి నిజామాబాద్ వెళ్లేటటువంటి వేలాది వాహనదారులు ఇబ్బందులకు గురవటం జరుగుతుంది. ప్రధానంగా ద్విచక్ర వాహనదారులు చిన్నపాటి వర్షం పడ్డ వాహనాలు స్లిప్ అయి గుంతలో పడడంతో దెబ్బలు తగులుతున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రజా సమస్యలపై నిత్యం పనిచేస్తున్నామని నిజామాబాద్ ఎంపీ అరవింద్, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు నిజామాబాద్ కు ప్రధానమైనటువంటి మాధవ్ నగర్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పట్ల శ్రద్ధ చూపకపోవడం చూస్తుంటే జిల్లా పట్ల, ప్రజల పట్ల ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతుందన్నారు. కావున జిల్లా ఎంపీ మరియు ప్రభుత్వ పెద్దలు నిర్లక్ష్యాన్ని వీడి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వెంటనే నిధులు మంజూరు చేయించి బ్రిడ్జి పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజా రవాణాకు దోహదపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు రఘురామ్ నాయక్, సఖి సురేష్, గోవర్ధన్, ఫిరోజ్ అలీ, ఇమ్రాన్ అలీ, రంజిత్, కండ్ల, కొయ్య, గంగాధర్, భానుచందర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ 92వ జయంతి ఉత్సవాల సందర్భంగా పద్మనగర్ విశ్వ బ్రాహ్మణ సంఘం తరపున ఘన నివాళులర్పించారు. ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి నాయకుడు, తెలంగాణ కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహా గొప్ప నాయకుడు కావున జయశంకర్ సార్ విగ్రహం తెలంగాణ సచివాలయంలో, అసెంబ్లీలో ప్రతి జిల్లా కార్యాలయంలో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని పద్మనగర్ విశ్వ బ్రాహ్మణ సంఘం తరపున కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు వడ్ల భాస్కరాచారి, గౌరవ అధ్యక్షులు జి విజయ్ కుమార్, శ్యామలపల్లి భిక్షపతి, కృష్ణమూర్తి, నరేష్, కార్యవర్గ సభ్యులు కోరారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిపై అవాకులు చెవాకులు పెడితే ఖబర్దార్ అని మొబిన్ ఖాన్, కార్తిక్ యాదవ్ హెచ్చరించారు. రెంజల్ మండలంలోని సాటపూర్ చౌరస్తాలో రెంజల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోబిన్ ఖాన్ అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా రెంజల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోబిన్ ఖాన్, యూత్ కాంగ్రెస్ బోధన్ నియోజకవర్గ అధ్యక్షులు కార్తిక్ యాదవ్లు మాట్లాడుతూ నిన్న రెంజల్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల బంద్ చేసిన పూర్తిగా హేయమైన చర్య అన్నారు. విద్యార్థుల కొరకు వండిన మధ్యాహ్న భోజనం కనీసం వారిని తిననీయకపోవడం కాకుండా ఒక పూట తినకపోతే చావరు అంటూ దినేష్ కులాచారి చేసిన వ్యాఖ్యలు ఆయన స్థాయికి తగదన్నారు. అవినీతిపై దర్యాప్తు చర్యలు సంబంధించి అధికారులు చూసుకుంటారు
చూసుకుంటారని, అందులో ఏమాత్రం సుదర్శన్ రెడ్డి తలదూర్చరని అన్నారు. ఏదైనా సమస్య ఉంటే అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళాలి, కానీ ఇలా స్కూళ్లపై దాడి చేయడం సరైంది కాదని మోబిన్ ఖాన్ అన్నారు. ఇంకోసారి సుదర్శన్ రెడ్డి పైన వాక్కులు చెవాక్కులు పేలితే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు సాయిరెడ్డి, డీసీసీ కార్యదర్శి సాయిలు, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు సురేందర్ గౌడ్, మాజీ సర్పంచ్ జావీదుద్దీన్, వినోద్, సర్పంచ్లు ధనుంజయ్, గయాజుద్దీన్, మల్లేష్, ఉప సర్పంచ్లు అఫ్జల్ ఖాన్, శ్రీనివాస్ గౌడ్, జిల్లా యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అబ్బుల శ్రీకాంత్, ఏఎంసీ డైరెక్టర్ కుర్మా శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయిబాబా గౌడ్, అంజయ్య, బోగిడి రవి, నిరది గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వేల్పూర్ సెక్టార్ సూపర్వైజర్ రాజేశ్వరి, సర్పంచ్ మొండి అశోక్ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాలను ప్రారంభించి గర్భిణీ స్త్రీలకు సామూహిక సీమంతాలు చేసి పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ వేల్పూర్ సెక్టార్ సూపర్వైజర్ మాట్లాడుతూ ఆగస్టు 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. పుట్టిన వెంటనే పిల్లలకు ముర్రుపాలు ఖచ్చితంగా పట్టించాలని సూచించారు. దానివల్ల పిల్లలకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. 6 నెలల వరకు తల్లిపాలు ఖచ్చితంగా ఇవ్వాలని, 6 నెలల తర్వాత తల్లిపాలతో పాటు అదనంగా బాలామృతం, ఇతర ప్రత్యామ్నాయ ఆహార పదార్థాలను ఇవ్వాలని సూచించారు. గర్భవతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మొండి అశోక్, సెక్రటరీ గంగా జమున, అంగన్వాడీ మండల అధ్యక్షుడు వసంత, ఆరోగ్య కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్స్, ఆశాలు, గర్భిణీ స్త్రీలు, తల్లులు తదితరులు పాల్గొన్నారు. బాల్కొండలోని కృష్ణవేణి పాఠశాలలో బోనాల సంబరాలు వైభవంగా నిర్వహించారు. ఆషాఢ మాసం బోనాల పండుగ సంబరాల్లో సందర్భంగా బుధవారం బాల్కొండ మండల కేంద్రంలోని కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో అమ్మవార్లకు పూజలను నిర్వహించి బోనాలను బాల్కొండలోని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. గ్రామంలోని పెద్ద పోచమ్మ, మహాలక్ష్మి, 5 చేతుల పోచమ్మ, నల్ల పోచమ్మ, పెద్దమ్మ దేవాలయాలకు వెళ్లి పలు రకాల నైవేద్యాలను సమర్పించారు. విద్యార్థులు చేసిన పోతురాజుల విన్యాసం అతిథులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు విఘ్నేశ్వర్ వార్, ఆకుల లక్ష్మణ్, ప్రిన్సిపల్ విజయ్ కర్తన్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. జన్మదినాన్ని కేవలం వేడుకలకే పరిమితం చేయకుండా మానవత్వానికి అద్దం పట్టే సేవా కార్యక్రమాలతో మహబూబాబాద్ జిల్లా మైనార్టీ నాయకులు మహమ్మద్ జానీ మియా తన 41వ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఖమ్మం నగరంలోని పెవిలియన్ గ్రౌండ్లో డోర్నకల్ మండలం ముస్లిం యువ నాయకుడు షేక్ జానీ ఆధ్వర్యంలో 100 మందికి పైగా యువకుల సమక్షంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. యువత శుభాకాంక్షల మధ్య కేక్ కట్ చేసిన మహమ్మద్ జానిమియా అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వేడుకల అనంతరం ఖమ్మంలోని అన్నం ఫౌండేషన్ను సందర్శించిన ఆయన అక్కడ ఆశ్రయం పొందుతున్న సుమారు 250 మంది మానసిక అనాథలకు పండ్లను పంపిణీ చేశారు. అనాథల వద్దకు స్వయంగా వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడంతో పాటు వారితో ఆప్యాయంగా ముచ్చటించారు. వారి ముఖాల్లో చిరునవ్వులు చూడడమే తన జన్మదినానికి లభించిన గొప్ప బహుమతిగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎర్రగట్ల మండలం తాళ్ల రాంపూర్ గ్రామాల సర్పంచ్ బెజ్జారం పావని ఇటీవల జరిగిన అకాల మరణం ఎంతో బాధాకరమని నందిపేట మండల సర్పంచ్ల ఫోరం ప్రతినిధులు కొనియాడారు. నందిపేట మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు, నందిపేట గ్రామ సర్పంచ్ ఎర్రంలింగం ఆధ్వర్యంలో దివంగత సర్పంచ్ కుటుంబానికి 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐలపూర్ సర్పంచ్ లక్ష్మీనారాయణ, ఉమ్మడ సర్పంచ్ భోజేందర్, లక్కంపల్లి సర్పంచ్ సంతోష్ గౌడ్, బజార్ కొత్తూరు సర్పంచ్ గోపముత్యం, సిద్దాపూర్ సర్పంచ్ ఇర్పి మహేష్, అలాగే సీనియర్ నాయకులు ధర్మన్న రామకృష్ణ, జంగిడి దేవిదాస్, నవీన్, మురళి, సుధన్ తదితరులు పాల్గొని కుటుంబ సభ్యులను ఓదార్చి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. దివంగత బెజ్జారం పావని ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకుని మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుని ప్రార్థించారు. బాల్కొండలోని డబుల్ బెడ్రూమ్ ఇల్లు వెంటనే పంపిణీ చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బాల్కొండ మండల కేంద్రంలోని కేసీఆర్ కాలనీలో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే పంపిణీ చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ల వద్ద మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో 176 ఇండ్లు నిర్మింపచేశారన్నారు. వాటిలో అప్పటి ప్రభుత్వమే 99 ఇండ్లను అర్హులకు పంపిణీ చేశామని చెప్పారు. మిగిలిన 77 ఇండ్లను వెంటనే అర్హులను గుర్తించి పంపిణీ చేయాలని వారు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అసత్య ఆరోపణలు మానుకొని అర్హులకు మేలు చేయాలని వారు కోరారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బద్దం ప్రవీణ్ రెడ్డి, షాహిద్ ఫయాజ్, ఇఫతే కార్, కన్నా పోషెట్టి, బాలరాజ్, శ్రీనివాస్ గౌడ్, నారాయణ, బూసం కిట్టు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బోధన్ విజయసాయి ఉన్నత పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా తెలుగు భాష ప్రదర్శన నిర్వహించారు.
తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా బోధన్ పట్టణంలోని విజయసాయి ఉన్నత పాఠశాలలో తెలుగు భాషా ప్రదర్శన గురువారం జరిగింది. మొదట ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పాఠశాల యాజమాన్యం మరియు తెలుగు భాష బోధించే అధ్యాపక బృందం అకాడమిక్ ఇన్ఛార్జ్ సువర్చల పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రారంభమైన తెలుగు భాషా ప్రదర్శనలో రమారామి 150 మంది విద్యార్థులు 115 ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. తెలుగు వర్ణమాల మొదలుకొని ఛందస్సు వరకు ఈ ప్రదర్శనలో చోటు చేసుకున్నాయి. తెలంగాణ మాండలికం పదాలు, ఆటల ద్వారా తెలుగు అక్షరాలు, పదాల కూర్పు, సామెతలు, తెలుగు భాషా పరిజ్ఞానాన్ని చాటే పటాలు, తెలంగాణ సాంప్రదాయ కళారూపాలు ప్రదర్శనలో చోటు చేసుకున్నాయి. విద్యార్థుల రాముడు, సీత, లక్ష్మణుడు, లవకుశ వేషధారణలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ ప్రదర్శనను విజయసాయి ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ ఎస్ కృష్ణమోహన్, మేనేజర్ అయ్యర్, చక్రవర్తి, అకాడమిక్ ఇన్ఛార్జ్ సువర్చల, తెలుగు విభాగం అధిపతి శిరీష, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నగరంలో పాలిటెక్నిక్ మైదానంలో తేజ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని పాలిటెక్నిక్లో 5వ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించి గోర్ బంజారా తేజ్ ఉత్సవాలు పెద్ద సంఖ్యలో మహిళలు, తేజ్ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ డీసీసీ అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్ మాడల మోహన్ రెడ్డి ఈ బంజారా తేజ్ ఉత్సవాల్లో పాల్గొని గోర్ బంజారా భవానీ మాతకు, సేవాలాల్ మహారాజుకి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేయడం జరిగింది. తేజ్ ఉత్సవ కమిటీ తరపున సన్మానం చేయడం జరిగింది. కార్పొరేషన్ చైర్మన్ మాట్లాడుతూ ఈ బంజారా తేజ్ ఉత్సవాల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని బంజారా కమిటీ సభ్యులు ప్రతి సంవత్సరం పిలవడం జరిగింది, కానీ నేను పాల్గొనడం లేదు. ఈ రోజున పూజా కార్యక్రమం పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని, ఈ రోజున 5వ రోజు కనుక 9 రోజుల పాటు జరిగే కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని తెలిపారు. మన సంస్కృతి సాంప్రదాయం మనతో మిగిలిపోకుండా భవిష్యత్తు తరాలకు తెలియజేయాలని అన్నారు. బంజారా బిడ్డలు ప్రతి దాంట్లో ముందుంటారని, ఒకటి వ్యవసాయ రంగంలో, రెండవది విద్యా రంగంలో ముందుంటారని అన్నారు. బంజారా తరపున ఈ సమస్యలన్నీ సీఎం దృష్టికి తీసుకెళ్తానని, అలాగే ఎలాంటి సమస్య ఉన్నా నాకు తెలియజేసే అధికారులకు విన్నవిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, తేజ్ కమిటీ సభ్యులు, మాజీ కార్పొరేటర్ చాంగుబాయ్, కైలాస్ రమేష్, లక్ష్మణ్ నాయక్, మాన్ సింగ్, ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్, కమిటీ సభ్యులు, బంజారా కుల సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణలో తెల్ల రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 15 నుంచి కొత్త తెల్ల రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అర్హులైన 1.05 కోట్ల మంది పేదలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు వివరించారు. ఆగస్టు 15న సంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. అదే రోజున మొత్తం 19 నియోజకవర్గాల్లో ఒకేసారి రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని వెల్లడించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందిస్తామని చెప్పారు. భీమ్గల్ మండలం గోన్గొప్పుల గ్రామంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. భీమ్గల్ మండలం గోన్గొప్పుల గ్రామంలో పుట్టిన బిడ్డకు తల్లిపాలే శ్రేయస్కరం ఎంఆర్ఓ కిరణ్ కుమార్ అన్నారు. భీమ్గల్ మండలం గోన్గొప్పుల గ్రామంలో సిడిపిఓ జ్ఞానేశ్వరి ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ జ్ఞానేశ్వరి మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డల ఆరోగ్యానికి క్షేమకరమని, దీన్ని ముర్రిపాలు అని అంటారని, బిడ్డ రోగ నిరోధక శక్తికి, బరువును ఉపయోగపడుతుందని, జీర్ణం తొందరగా అవుతుందని, మొదటి 6 నెలలు కేవలం తల్లిపాలు ఇవ్వాలని, దీనివల్ల తల్లి కూడా రొమ్ము క్యాన్సర్ లాంటివి రాకుండా నిరోధకంగా పనిచేస్తుందని తెలిపారు. అదేవిధంగా సెక్టర్ పరిధిలోని గర్భిణులకు శ్రీమంత కార్యక్రమం, అదేవిధంగా 6 నెలలు దాటిన పిల్లలకు అన్నప్రసన్న కార్యక్రమం తహసీల్దార్ కిరణ్ కుమార్, ఎంపీడీఓలు గంగుల సంతోష్ కుమార్, సర్పంచ్ చరణ్ గౌడ్తో కలిసి నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ఎంఆర్ఓ కిరణ్ కుమార్, ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్, సర్పంచ్ చరణ్ గౌడ్, ఏసీ డిపిఓ జ్యోతి, సూపర్వైజర్ శారద, అంగన్వాడీ టీచర్లు ప్రమీల, పుష్ప, గర్భిణీలు, బాలింతలు, బిడ్డల తల్లులు, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. టీలో తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మణాచారి, సీనియర్ ప్రొఫెసర్ కనకయ్య, విశ్వవిద్యాలయ పిఆర్ఓ డాక్టర్ కెవి రమణాచారి, వివిధ విభాగాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తులు మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ సార్ జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన కృషి, త్యాగం, అంకితభావం చిరస్మరణీయమని కొనియాడారు. విద్యావేత్తగా, తెలంగాణ సిద్ధాంతకర్తగా ఆయన సమాజంలో చైతన్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. ప్రత్యేకంగా విద్యార్థులు జయశంకర్ సార్ ఆశయాలు, ఆలోచనలు, విలువలను తెలుసుకొని వాటిని తమ జీవితంలో ఆచరించాలని సూచించారు. విద్యా, సామాజిక బాధ్యత, ప్రాంత అభివృద్ధి పట్ల ఆయనకున్న నిబద్ధతను ఆదర్శంగా తీసుకొని సమాజ పురోగతికి కృషి చేయాలని వక్తలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్ సార్కి ఘన నివాళులర్పించారు. హైదరాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకొని ఘన నివాళులర్పించారు.
తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య ప్రొఫెసర్ కె జయశంకర్ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల, మాజీ ఎమ్మెల్యేలు గొంగడి సునీత, మెత్కు ఆనంద్, చందర్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ జీవితాంతం చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను భావితరాలకు చేరవేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, తెలంగాణ అభివృద్ధి కోసం ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్కి ఘన నివాళులర్పించారు. తాడ్పిలోలి గ్రామ పంచాయతీలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రెంజల్ మండలంలోని తాడ్బిలోలి గ్రామ పంచాయతీలో సర్పంచ్ డాక్టర్ తెలంగాణ శంకర్ ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలతో పాటు కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం ఆయన చిత్రపటం ఎదుట నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ డాక్టర్ తెలంగాణ శంకర్ మాట్లాడుతూ తెలంగాణకు ఆయన చేసిన కృషి, సేవలను కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి సిద్ధాంతకర్త అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర యాస, భాష, సంస్కృతి, సాంప్రదాయాలను ప్రపంచానికి ఆదర్శమని అనేక సందర్భాల్లో ఆయన అనడం జరిగిందన్నారు. అలాంటి మహానీయుడి యొక్క జయంతి వేడుకలను తమ గ్రామంలో జరుపుకోవడం అభినందనీయమన్నారు. అలాగే ప్రొఫెసర్ జయశంకర్ ఉదయించే సూర్యుడిలా, ప్రజా గాయకుడు, గద్దరన్న అస్తమించే సూర్యుడిలా వర్ధంతి రోజు అని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అబ్దుల్ కుదూస్, పంచాయతీ కార్యదర్శి రాజు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కొన్ని సంక్షిప్త వార్తలని చూద్దాం. బాల్కొండ మండల కేంద్రంలో గురువారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సర్పంచ్ గండ్ల రాజేష్, ఉప సర్పంచ్ రాజేందర్, కిసాన్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ శ్రావంతి, అంగన్వాడీ టీచర్లు, వైద్య సిబ్బంది తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు పోతుల పురుషోత్తం మాట్లాడారు. గురుసత్ రవిదాస్ మహారాజ్ 650వ జయంతిని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమరసత సంకల్ప అభియాన్ కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయం నిజామాబాద్ నందు ఉదయం జయశంకర్ కు దాదనగారి విఠలరావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాచిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ రూరల్ మాజీ శాసనసభ్యులు పాల్గొని నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించి ఆయన ఆశయాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, ఉద్యమకారులు సత్యప్రకాష్, మహిపాల్ యాదవ్, దర్పల్లి మండల మాజీ అధ్యక్షులు, జిల్లా బీఆర్ఎస్పీ కోఆర్డినేటర్ ఏజాజ్, మాజీ ప్రొఫెసర్ శ్రీనివాసరావు, నాయకులు కృష్ణ, విజయ్ కుమార్, సాదిక్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు చూద్దాం. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. హైదరాబాద్లో గాంధీ భవన్లో టీపీసీసీ మేధావుల విభాగం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సూచన. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ప్రజా విధానాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారు. కాంగ్రెస్ లో చేరిన రిటైర్డ్ ఉద్యోగి పోచయ్యకు పార్టీ కండువా కప్పి మాట్లాడిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ప్రజా ప్రతినిధిగా నా బాధ్యత. ఈ నెల 9న నగరంలోని శ్రీరామ గార్డెన్లో మెగా జాబ్ మేళా నిర్వహణ. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి. పలు చోట్ల ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన అధికారులు, బీఆర్ఎస్ నాయకులు, సామాజిక సంఘ నాయకులు. నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్గా భవేష్ మిశ్రా బాధ్యతల స్వీకరణ. స్వాగతం పలికి సన్మానించిన అదనపు కలెక్టర్ భుజంగరావు, అధికారులు. భారీ వర్షాల కారణంగా సిరికొండ మండలంలోని కొండాపూర్లో తెగిపోయిన ఊర చెరువు కట్ట. చెరువు కట్టను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, సిపి సాయి చైతన్య. ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తున్న సిర్నపల్లి వాటర్ ఫాల్స్. తాత్కాలికంగా ఈ రహదారిని మరమ్మతులు చేయించాలని పర్యాటకుల డిమాండ్. 80% పెట్రోళ్లలో 20% ఇథనాల్ మిశ్రమాన్ని కలపడం వల్ల భారీగా వాహనదారులు నష్టపోతున్నారు. K6తో ప్రముఖ వ్యాపారవేత్త దినేష్ రెడ్డి ఆవేదన. జర్నలిస్టుల మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదపడతాయి. నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు క్రీడలు ప్రారంభించి మాట్లాడిన ఏసీపీ ప్రకాష్ యాదవ్. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవచ్చు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని ఎండ్రియాల్లో జూట్ బ్యాగ్లను పంపిణీ చేసిన కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.